అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈ తీర్మానం పైన మన నాయకులు 5 మంది మాట్లాడారు, విషయాలన్నీ కూడా చెప్పారు. నిమ్మల రామానాయుడు, రామ్మోహన్ నాయుడు, జయనాగేశ్వర రెడ్డి, స్వామి, గంగాధర్, ఫైనల్ గా డాక్టర్ లోకేశ్వరరావు కూడా ఆయన అనుభవం, ఆయన చేసిన విధానం కూడా, ట్రీట్ చేసిన విధానం కూడా చెప్పారు. ఇక్కడ నేను ఒకటే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కూడా ఒక సంక్షోభంలో ఉన్నాం. మామూలు క్రైసిస్ కాదు ఇది, కళలో కూడా ఊహించని క్రైసిస్ ఇది. చాలా మంది అనేక సార్లు దీన్ని తలుచుకొని కూడా రెమెడీ ఉందా లేదా అని ఆలోచిస్తూ చాలా మంది చనిపోయే పరిస్థితి కూడా వస్తున్నారు. కొంత ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, బలవంత మరణాలు కూడా చేసుకునే పరిస్థితి ఉన్నారు. ఈరోజు ఈ మహానాడు ద్వారా ఈ ప్రతినిధులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనము బాధితులకు బాసటగా నిలవాలి, సమాజానికి అండగా ఉండాలి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం ఎంత అవసరమో, ఒకవేళ వాళ్ళు కానీ వినకపోతే గట్టిగా కూడా చెప్పడం ఎంత అవసరమో, అదే సమయంలో అందరం కూడా మన వల్ల మనం కాపాడుకుంటూ, మన కుటుంబాలు కాపాడుకుంటూ, మన కార్యకర్తల్ని కాపాడుకుంటూ, ప్రజలను కాపాడే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీరు లోకేశ్వరరావు చూశారు, ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. దినానికి 3-4 గంటలు, అవసరమైతే 5-6 గంటలు కూడా అక్కడి నుంచి టెలిమెడిసిన్ ద్వారా కొన్ని వందల మందికి ఆయనకుండే నాలెడ్జ్ని ఉపయోగించి డాక్టర్స్ని ట్రైన్ చేయడం, డాక్టర్స్ సహకరించడం, పేషెంట్లు కూడా ఏం తీసుకుంటే బాగుంటుందో చెప్పి చాలా మంచి సేవలు అందిస్తున్నారు.